హాయ్ అండి. సార్. వెంకట్ బోయినపల్లి గారు. మీ పేరు మాకు పరిచయమే, సార్. ఇండస్ట్రీలో వాళ్ళు కూడా పరిచయమే. బట్ ఫస్ట్ టైం ఆడియన్స్కి, సినిమా ప్రేక్షకులకి పరిచయం కాబోతోంది. సార్. నాన్నగారితో సినిమా మీ డ్రీము. అవునండి. సరే, అసలు ఏంటి మీ ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది? ఆంధ్ర నుంచి అమెరికా? చదువుకోవడానికి యూఎస్ వెళ్ళాను సార్. అరౌండ్ 22 years 23 yearsకి వెళ్ళాను. దెన్ ఐ స్టడీ 3 ఏళ్ళకి వెళ్ళిపోయారు. 23 years 1989లో వెళ్ళాను సార్. తర్వాత చదువుకొని తర్వాత స్టార్టెడ్ బిజినెస్ చేశాను సార్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో అలాగా. ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు మీరు? మేము ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ అండి. ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ యూఎస్ గవర్నమెంట్. ఒక చిన్న ఇండస్ట్రీ ఉంది టాంపా, ఫ్లోరిడాలో. అంటే మీరు ఆంధ్ర నుంచి ఎగిరి వెళ్ళడమే కాకుండా ఎగిరే వాటి అన్నిటికీ పాటలు తయారు చేసాం. అంటే ఏదో అంటే అప్పుడు 89లో వెళ్ళినప్పుడు చదువుకోవటమే ఇది సార్. తర్వాత అక్కడికి వెళ్ళి ఏదో ఒక 5-6 years తర్వాత చిన్న ఇండస్ట్రీకి ఏదో ఇప్పుడు బిజినెస్ కంటిన్యూ అవుతుంది. అవును సార్. ఒక అంటే 2008లో కొంచెం ఒక సెమీగా ఇండియాకి మూవ్ అయ్యాను సార్. కొంచెం హెల్త్ రీజన్స్తో, కొంచెం హై స్ట్రెస్ఫుల్ కంపెనీ రీజన్స్తో ఇక్కడికి వచ్చాను. యూజువల్గా మన వాళ్ళంతా అక్కడ చదువుకోవడానికి వెళ్ళడము, ఉద్యోగాలు చేయడము, లేదా వ్యాపారం చేయడము, వెనక్కి వచ్చి అందులో కొంతమంది సినిమాలు చేయడం ఉంది పెద్ద కొత్త విషయం కాదు, కామనే. మీరు ఒక పిక్యులర్ బిజినెస్ ఎంచుకుని ఎయిర్ క్రాఫ్ట్ స్పేర్ పార్ట్స్ అనేది పెట్టుకుని ఒక దాంట్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత దాని ముందు పోల్చుకుంటే ఇది చాలా చిన్నదేమో కదా? అవును, చిన్నది పెద్దదేం కాదు సార్, డిఫరెంట్. బట్ ఇది ఒత్తిడితో కూడింది, టెన్షన్తో కూడింది. ఇది అన్ని విధాలు కూడా ఇబ్బందికరమైన వ్యవహారం ఒక విధంగా సినిమా ఫీల్డ్ అనేది. అంటే ఇబ్బంది అయిన సినిమా కంఫర్ట్గా ఉంటూ ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత ఏంటి అంటే మీకు సినిమాల మీద ఏమైనా బాగా ఆసక్తా లేకపోతే ఏంటి? సినిమాల మీద ఆసక్తి అంటే కాదండి. అంటే బేసిక్గా సినిమా తీయాలి, ప్రొడ్యూసర్ అవ్వాలి అనే ఐడియా నాని గారి కృష్ణార్జితం చేసినప్పుడు వచ్చింది సార్. అంతకుముందు ఎప్పుడు నాకు ప్రొడ్యూసర్ అవ్వాలి అని లేదు. ఐ వాజ్ హ్యాపీ మా ఫ్రెండ్స్ తీయటం, మనం ఏదో వెళ్ళినప్పుడు ఏదైనా సపోర్ట్ చేయటం, ఐ వాజ్ హ్యాపీ లైక్ దట్. కానీ కృష్ణార్జితం చేశాక, నాని గారి దశతో సినిమా చేశాక, చేస్తే ఇంత చేయాలి అని ఒక ఐడియా పుట్టి ఒక వెయిటెడ్ ఫర్ 2.5 years. ఫైనలీ ద డ్రీమ్ కేమ్ ట్రూ. అదే మీ స్నేహితులు అనిల్ శంకర్ కావచ్చు, షాహు కావచ్చు, వీళ్ళందరి మందికి తో తిరిగిన సాంగత్యం మీకు కూడా అంటే మాకు ఎక్కువ అనిల్ గారు, రామ్ గారు, గోపి గారు దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ అమ్మాయినండి. అలాగే ఉంది కానీ బట్ ఎప్పుడు ప్రొడ్యూసర్ అవ్వాలని లేదండి. ఓన్లీ బికాజ్ కృష్ణార్జితం చేసే టైము, సినిమా చేసినప్పుడు చాలా సినిమాలు మీరు బ్యాక్ ఎండ్లో ఉన్నారు కదా, ఫండింగ్ కావచ్చు, ఫైనాన్స్ ఫ్రెండ్స్ అండి. ఫైనాన్స్ అని కూడా దేర్ ఆల్ మై ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్గా. యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ ఫ్రెండ్స్ పాసిబుల్. అంటే ఎప్పుడు ప్రొడక్షన్ చేద్దామని ఐడియా లేదు సార్. ఎప్పుడు ఓన్లీ బికాజ్ నాన్నగారితో చిన్న రిలేషన్ ఏర్పడతాం, అది ఒక కంఫర్ట్ ఉంటాం. బట్ ఎందుకు నాన్నగారు అంటే మీకు అంత చాలా ఇష్టం? నాన్నగారు అంటే ఇష్టం అంటే చాలామంది హీరోలు ఉన్నారు, చాలామంది మీకు పరిచయాలు ఉన్నారు, బట్ పర్టికులర్గా నాన్నగారు అంటే ఎందుకు అంత ఇష్టం మీకు? ఎక్కడ కుదిరింది ఆ బాండింగ్? నాన్నగారు అంటే ఎందుకు ఇష్టం అంటే ఆయనతో సినిమా చేస్తే మీకు ఒక హీరోతో సినిమా చేసే స్ట్రెస్ ఫీలింగ్ ఉండదు సార్. చాలా అన్నీ ఇప్పుడు నాలాంటి వాడికి చాలా కంఫర్ట్ ఉంటుంది. మేము సినిమాల్లోకి వచ్చింది స్ట్రెస్ పడటానికి, ఇవన్నీ రోజుకు ఒక సంవత్సరానికి 5-6 తీయాలని రాలేదు సార్. వి జస్ట్ వాంట్ ఏదైనా 1-6 చేసినప్పుడు ఆ సినిమా చేయడం వల్ల ఒక ఫన్ను, ఆ సినిమా బాగా ఆడితే వచ్చే ఆనందం, ఒక మంచి స్టోరీతో సినిమా చేయాలని ఇస్తూనే ఉంది. కానీ బట్ ఈవెన్ దెన్ సినిమా చేయాలి అనే ఐడియా ఆయన వల్ల వచ్చింది సార్. ప్రొడ్యూసర్గా బ్యానర్ పెట్టి సినిమా చేయాలనేది నాన్నగారి వల్ల వచ్చింది. ఆయన వెళ్ళంటే ఎందుకు ఇష్టం అంటే ఇష్టం సార్. బట్ మీరు అనిల్ గారిని, రామ్ గారిని, గోపి గారిని మీరు అందరినీ వెనకాల నుండి చూస్తున్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ టైంలో వాళ్ళు పడ్డ టెన్షన్లో కూడా చూసుంటారు. సినిమా హిట్లు, ఫ్లాప్లు, వాటి తాలూకా ప్రభావాలు అవన్నీ కూడా చూసే ఉంటారు వాళ్ళతో పాటు సేల్ అవుతాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ప్రొడక్షన్లోకి రావాలనిపించిందా?
అది చూసిన తర్వాత అంటే దాంట్లో ప్రొడక్షన్లోకి కిక్ రావాలంటే అనిపించింది అంటే దాంట్లో కిక్ ఏమైనా ఉందండి? అలాగనే కదా సార్, ప్రొడక్షన్లోకి రావాలి అనిపిస్తానికి మెయిన్ రీజన్ నానే గారే. ఆ, ఆయనతోనే చేయాలి, ఆయనతో చేస్తే మీరు అనుకున్న స్ట్రెస్ ఉండదని నాకు తెలుసు. సో నాకు ఇప్పుడు ఈ సినిమా చేశాను సార్, నాట్ ఈవెన్ వన్ డే ఐ ఫెల్ట్ స్ట్రెస్డ్. ఎందుకు చేశానా అనే ఒక ఫీలింగ్ ఈ రోజు లేదు, ఇంత ఎప్పుడూ లేదు. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐ మేడ్ ఎ మూవీ. అంత ముందు కూడా మీరు అసోసియేట్ అయింది నాన్నగారి సినిమాతోటే కదా? అవును సార్, 2 సినిమాలు, అవును. కృష్ణార్జున యుద్ధం ఒకటిని, అది కూడా ఉంది కదా మన కృష్ణగాడి కృష్ణగాడి వీరబ్రహ్మ గారు. అది 14 రీల్స్ కదా సార్. నా దాంట్లో అయితే అదైతే కృష్ణార్జున యుద్ధం సార్, సాహు గారితో చేశాను కలిసి. ఆ చేసిన టైంలోనే ఐ హ్యాడ్ అన్ ఐడియా, పెడితే మన సొంతంగా చేస్తే ఆయనతోనే స్టార్ట్ చేయాలని. ఐ వెయిటెడ్ 2.5 years. అంటే స్ట్రెస్ లేకుండా సినిమాలు తీయాలంటే నాన్నగారితో తీయాలి. అంటే మేము వచ్చింది అలానే కాదు, మేము వచ్చింది ఏంటంటే నాట్ బేసిక్లీ వీఆర్ నాట్ డ్రివెన్ మనీ కోసం, మనీ సంపాదించడానికి ఈ బిజినెస్లో. ఆల్రెడీ అక్కడ సంపాదించారు కదా బిజినెస్లోనే. బట్ సినిమా తీసినప్పుడు అంటే మీరు అనుకున్నట్టు అంత ఈజీ ఉండదు, కానీ బట్ లెస్ స్ట్రెస్ తక్కువ. అదే నేను మొదట అడిగింది అదే, కంఫర్ట్ జోన్లో ఉండి అక్కడ బాగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి సంపాదన వస్తున్న టైంలో ఈ స్ట్రెస్లోకి ఎందుకు దిగారా అని. అంటే ఐ వాజ్ కంఫర్టబుల్, హ్యాపీ. ఆయనతో ఆయన స్టైల్లో వర్కింగ్ స్టైల్ నచ్చింది అనుకోండి సార్. అంతే. ఇక్కడ ఎందుకు ఎలా ఉంది ఫస్ట్ ప్రొడ్యూసర్ ఎక్స్పీరియన్స్? మంచిగా ఉంది సార్, ఐఎమ్ గ్లాడ్. మీరు అనుకున్నట్టుగానే ఉందా మూవీనే సార్? ఇంతకుముందు వెనకాల ఉండి చూసిన దానికి, ముందుకు వచ్చిన దానికి, ఇప్పుడు మీ ఓన్ అంటే ఇది ఒక టఫ్ జాబ్ అనిపించిందా, పర్వాలేదు అనిపించిందా? లేదు సార్, పర్లేదు అనిపించింది. ఐఎమ్ లర్నింగ్, బట్ అట్ ద సేమ్ టైం కంఫర్టబుల్గానే ఉంది సార్. అంత మరి అంత స్ట్రెస్ఫుల్ అండి. నిద్ర లేని రాత్రులు అసలు అది లేదు సార్ ఇప్పుడు. లేదా అసలు ఈ సినిమాలో అసలు అంటే ఇంకా సినిమా రిలీజ్ దగ్గర రావాలి కదా, కొంచెం దగ్గరికి వెళ్తే అయినా ప్రాబ్లం లేదు సార్. అయినా అసలు ఇప్పుడు ఈరోజు ఇది ఫస్ట్ టైం ఇన్ లాంగ్ టైం ఇప్పుడు స్ట్రెస్ లేని సినిమా అంటే ఇది అనుకోవచ్చు. అవునా? అయితే బహుశా నేను అనుకోవడం మీ సినిమాని చాలా స్మూత్గా నాన్ థియేటర్ రైట్స్ సేల్ చేసేయడం కానీ, స్మూత్గా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సేల్ చేయడం కానీ అంత స్మూత్గా జరగడం వల్ల మీరు స్ట్రెస్ ఫ్రీ అనిపిస్తుందేమో. సినిమా కూడా అంత స్మూత్గానే అయిపోయింది సార్. ఈవెన్ దో కోవిడ్ ఉన్నా సరే కొంచెం రికార్డ్ టైంలోనే ఫినిష్ చేసాము. అది బేసికలీ నాని గారు, సాయి పల్లవి గారు, ప్రీతి శెట్టి, మోస్ట్లీ ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ కూడా. ఇందులో ఎస్పెషలీ కోవిడ్ టైంలో నైట్లు షూట్ చేసినప్పుడు కానీ నాని గారు, సాయి పల్లవి గారు డే అండ్ నైట్లు కూడా షూట్ చేశారు. సో యాక్టర్స్ నుంచి కానీ, డైరెక్టర్ కానీ, టీం కానీ మొత్తం హోల్ టీం వర్క్ అండి. ఇదంతా మన ఇది కాదు. ఐ మీన్ లక్కీలీ మంచి టీమే ఉండి ఒక అనుకున్న టైం ఫ్రేమ్లో అయిపోయింది సార్ సినిమా. బేసికలీ 1 year ago స్టార్టెడ్. ఈ స్కేల్ ఉన్న సినిమా 1 yearకి రిలీజ్కి వచ్చి, కోవిడ్ లేకపోతే ఎప్పుడు వచ్చేసేది. కోవిడ్ వల్ల కొంచెం లేట్ అయింది కానీ బట్ మంచి టైం. బట్ యూజువల్గా ఏ సినిమాకైనా, ఏ ప్రోడక్ట్కైనా మార్కెటింగ్ స్ట్రాటజీ, మార్కెటింగ్ లెక్కలు అనేవి ఒకటి ఉంటాయి. నాని మార్కెట్ స్పాన్తో చూసుకుంటే ఈ సినిమా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టారేమో. నాకైతే ఆయన మార్కెట్ అవన్నీ నేనేం చూడలేదు సార్. తీసేద్దాం నాకు లేదు సార్, నాకు తీసేద్దాం. ఇట్ వాజ్ మై డ్రీమ్ చేతిలోకి వచ్చినప్పుడు ఇంకా లెక్కలే ఉండవు సార్. లెక్కలేం లేవు, బట్ ఐఎమ్ కంఫర్టబుల్. బట్ ఇప్పుడు సేఫ్. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ మేడ్ దిస్ మూవీ. అయితే సినిమాలోకి వచ్చినందుకు హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ మరో సినిమాకి రెడీ అయిపోతున్నారు. సినిమాల్లోకి వచ్చినందుకన్నా మనం అనుకున్నది చేస్తే ఈజీగా ఉండొచ్చు సార్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు స్టార్ట్ అ మూవీ బ్యానర్ విత్ నాని గారు. లక్కీ దట్ అంటే మనం అనుకుంటాం కదా అన్నీ జరగవు కదా సార్, బట్ అట్లీస్ట్ దిస్ పార్ట్. అదే మీరు నాన్నగారితో సినిమా తీయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయింది, ఓకే సార్. బట్ ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వడం వేరే విధంగా అయింది. వేరే దగ్గర బ్యానర్కి ఈ సినిమా వెళ్ళడం, ఆ బ్యానర్లో ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉండగా మీ దగ్గర షిఫ్ట్ అయ్యింది. అప్పుడు ఎందుకు అవతల వాళ్ళు ఎందుకు వదిలేశారు, మన దగ్గరికి ఎందుకు వచ్చింది, ఇది అవేనా ఈక్వేషన్స్ ఏమైనా చూసుకున్నారా? చెప్పాను కదా సార్, ఆయన ఎప్పుడు మనకు చేస్తాననుకున్న రోజున చెయ్యండి అన్నారు, మీరు చేశారా? అంతే సార్. ఈ ప్రాజెక్ట్ మీకు ఇచ్చి చేసామన్నారు, మీరు చేశారు. ప్రాజెక్టు నేను న్యూస్లో ఉన్నా, జస్ట్ 1 phone call, ప్రాజెక్ట్ ఈజ్ ఓకే.
మీరు ఓకే. మరి కథ విన్నారా అప్పుడు? కథ నాకు అప్పటికి వచ్చింది సార్, స్క్రిప్ట్ చదివాను నేను. నేను కథ నాకు బాగా తెలుసు, నాకు అన్నీ తెలుసు అని నేను చెప్పలేను. బట్ నాకైతే బేసిక్గా ఈ సినిమా అనేది ఒక నమ్మకం సార్. అది మీకు హీరో మీద ఉండొచ్చు, డైరెక్టర్ మీద ఉండొచ్చు, వేరే మీద నమ్మకం. నా నమ్మకం నాని గారు, ఆ నమ్మకం ఆయన జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం సార్. సో కథ ఆయన జడ్జిమెంటే, మీ జడ్జిమెంట్ కాదు. ఆల్రెడీ ఓకే అయిపోయి వచ్చిన సినిమా కదా సార్. అవును, అంటే ఆ ప్రొడ్యూసర్కి ఆ హీరోకి ఓకే వచ్చింది సబ్జెక్ట్. నో, నేను మధ్యలో ఆ రోజు కాదు ఈ రోజు వరకు కూడా నేను ఐ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ. బికాజ్ ఇప్పుడు మిమ్మల్ని నమ్మితే మీరు చెప్పిందే నాకు ఓకే. యూ హ్యావ్ టు ట్రస్ట్ పీపుల్ సార్. నా నమ్మకం అంటే వచ్చి యూఎస్ నుంచి వెనక్కి వచ్చే కథ మొత్తం చదివారా, విన్నారా పని? నేను యూఎస్లో చదివాను సార్. వచ్చింది స్క్రిప్ట్ అక్కడికి వచ్చిందా? వచ్చింది సార్. ఓకే, ఎలా నాకు వచ్చింది స్క్రిప్ట్? ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ సార్. సో చెప్పాను కదా, అన్నిటికన్నా మించింది నా డ్రీమ్, నమ్మకం. అన్నిటికన్నా మించింది ఈ బ్యానర్ మీద ఆయనతో చేయాలనుకున్నప్పుడు, ఆయనతో సినిమా వచ్చాక వేరే సెకండ్ థాట్ లేకుండా థాట్లే ఉండవు సార్. సరే, అప్పుడు ట్రస్ట్ అనండి, లేకపోతే డ్రీమ్ అనండి, సినిమా స్టార్ట్ చేశారు, అయిపోయింది, కంప్లీట్ చేశారు, బిజినెస్ అయింది. ఇప్పుడు ఫస్ట్ కాపీ అని చూసారా? చూశాను సార్. అంటే కంప్లీట్ ఫస్ట్ కాపీ అని లేదు, సినిమా చూసాను. ఎలా ఉంది మీకు? బాగుంది సార్. మీరు 24 తర్వాత మళ్ళీ మన ఇద్దరే మాట్లాడదాం. అంటే నేను ఇప్పుడు మీ ఇట్సే సార్, ఇప్పుడు మేము అనుకున్న దానికన్నా మంచిగా వచ్చింది సార్. లైక్ అది నేను నో వేరే వెరీ హ్యాపీ. మీరు ఆయన చెప్పారు, మీరు చేశారు, స్క్రిప్ట్ ఒక లైట్గా చదివారు, బట్ ఇప్పుడు అంతా అయిపోయింది, సినిమా వచ్చిందో ఓహో నా నమ్మకం కరెక్టే, లేదు నా డ్రీమ్ కరెక్టే అని అనిపించాలి కదా. అది నేను అది 100% సార్. నమ్మకం కరెక్టే, ఆయన జడ్జిమెంట్ కరెక్టే, మేము కరెక్ట్ అవుతాం సార్. సో నాన్నగారు అభిమానిగా, లేకపోతే ఒక ప్రేక్షకుడిగా, ప్రొడ్యూసర్గా పక్కపెట్టి ఆ సినిమా చూడగానే మీకేమనిపించింది? ఒక మంచి సినిమా చూసాను ఫీల్ ఏమైనా కలిగిందా? అది వేరే లోకంలోకి వెళ్తారు సార్ మీరు. అవునా? 1970s వెళ్తారు మీరు. అవునా? యూ విల్ సీ ఎ డిఫరెంట్ మూవీ. సినిమాలో ఈ మీకు తెలుసు కదా కథ, యూ విల్ ఫీల్ హ్యాపీ. కథ నాకు పెద్దగా తెలుసులేండి మీకు, యూ విల్ అప్రిషియేట్ ఇట్. కలకత్తా బ్యాక్డ్రాప్ కథలో ఎంతసేపు ఉండొచ్చు? ఆల్మోస్ట్ దగ్గర 50 minutes ఉంటుంది. 50 minutes. కానీ ఇంతవరకు మీరు వదిలిన పబ్లిసిటీ కంటెంట్లో కానీ ట్రైలర్లో కానీ ఓన్లీ కలకత్తా బ్యాక్డ్రాపే సినిమా మొత్తం రివీల్ చేసుకుంటూ వస్తున్నారు కదా. ఎందుకని, అదేంటి స్ట్రాటజీ? శ్యామశంకర్ అంటే కలకట్టా కదా సార్. శ్యామశంకర్ అంతా చూపించేస్తే రేపు సినిమాల్లో ఏం తెలుస్తుంది సార్. అందుకనే వస్తా చూపిస్తాను, చూడండి సినిమా చూసాక. మీరే చెప్పారు 50 నిమిషాలు ఇది అని, మిగిలిన 2.5 గంటలు 2.25 గంటల్లోనూ ఆ 50 నిమిషాలు పోను మిగతా చాలా ఉంటుంది కదా. సినిమా మనం చూసేవాళ్ళు కదా సార్, అంతా చూపించరు కదా ఎవరు. ఒక వింటేజ్ కలకట్టాన్ని ఆడియన్స్కి చూపించడానికి ఎంత ఖర్చు అయింది? ఓన్లీ ఆ కలకటా సెట్, ఆ కలకటా యాంబియన్స్ తీసుకురావడానికి. ఇది 2 different ways సార్. సెట్ అనేది ఒక పార్ట్, కలకటాలో మనం 40-45 days షూట్ చేయడం అనేది కూడా డిఫరెంట్ పార్ట్ సార్. ఆ రెండు మిక్స్ చేశారు. సెట్, మీకు గ్రాఫిక్స్, మరి సీజీ, మీకు చాలా చాలా ఉన్నాయి కదా సార్. నాట్ ఓన్లీ సెట్, గ్రాఫిక్స్. వాళ్ళు మళ్ళీ మేము కలకటాలో తీసాం, కలకటా నుంచి 400 miles వెళ్ళి ఒక పల్లెటూరులో తీసాం. సో ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్ టు మేక్ దిస్. నాన్నగారిని అసలు ఒక బెంగాలీ బాబులాగా ఆ గెటప్లోకి ఎలాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యేలా చేశారు? నేనేం చేయలే, ఆయన. మీరు కాదు, ఐ మీన్ మీ డైరెక్షన్ మీ మేకప్ టీమ్ కావచ్చు. అది రాహుల్ విజన్ అండి, డైరెక్టర్స్ విజన్. సో అది ఆయన చాలా రీసెర్చ్ చేసుకున్నాడు, చాలా రెఫరెన్స్లు పెట్టుకొని ఐ థింక్ ఫైనలీ గ్లాడ్ వీ కేమ్ అప్. మీకు నచ్చింది, అందరికీ నచ్చింది. పక్క బెంగాలీ, వింటేజ్ బెంగాలీ పీపుల్. మీకు ఇంకా వేరే పోస్ట్లో రియల్ బెంగాలీ ఇదిలాగా ఉంటుంది సార్. సాయి పల్లవిని ఇంతకుముందు స్క్రీన్ మీద చూస్తుంటారు, సాయి పల్లవి సినిమాలు చూస్తుంటారు మీరు. సాయి పల్లవి మీ సినిమాలు యాక్ట్ చేస్తుంటే మీరు దగ్గరుండి చూసి ఎట్లా ఫీల్ అయ్యారు? సాయి పల్లవి ఇలాంటి యాక్టర్ని. ఐఎమ్ గ్లాడ్ షీ ఈజ్ మై హీరోయిన్. మీకు ఇన్నాళ్ళు చూసిన సాయి పల్లవి వేరు సార్, ఇప్పుడు ఈ సినిమాలో మీరు చూసే సాయి పల్లవి వేరు. దీస్ ఆర్ నాట్ మై వర్డ్.
పెద్ద ఈ కీర్తిశేషులు ఆయన సిరివెన్నెల గారు చెప్పిన వర్డే, ఏమని? దిస్ ఈజ్ డిఫరెంట్. నాని గారికి అయితే ఆయన ఒకటే చెప్పాడు, నాని ఆయన ఇంత అందంగా ఉన్నాడమ్మా, నా దిష్టే తగులుద్ది అన్నాడు ఆయన. సీరియల్ కదా 2 పాటలు రాశారు సార్. ఆ. ఆ 2 పాటలు లైఫ్ లాంగ్ గుర్తుండే సాంగ్స్. ఐ మీన్ ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్. గ్లాడ్ దట్ ఆయన రాశారు మనకి. బట్ ఆయన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏంటంటే, నాని అనేవాడికి నా దిష్టే తగులుద్దమ్మా అన్నారు. నేను 15 ఏళ్లలో తెలుగులో అంతే రాయగలిగిన పాట, నేను నాకు ఇష్టమైన పాట అన్నారు. అందులో ఒక సాంగ్లో ఆయన పేరు పెట్టాడు. ఇంకొక సాంగ్ ఉంది సార్, అది వస్తుంది స్పెషల్ సాంగ్, ద నెక్స్ట్ 1 వీక్ వస్తుంది. దాట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ స్పెషల్ సాంగ్. సాయిపల్లి మోస్ట్ ఎక్స్పెన్సివ్. అదే డ్యాన్స్ పద్మావతి బాలీవుడ్ కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ ఫ్రమ్ బాంబే, క్లాసికల్ డాన్సర్స్. అది కూడా కలకత్తా బెటర్. అది సెట్ అంతే. సో సినిమా తాలూకా థీము, మెయిన్ ఎసెట్ అంతా కూడా కలకత్తా బ్యాక్డ్రాప్. మిక్స్ సార్, మిక్స్. Sangharai is the integral 3 part of the movie, sir. ఈ శ్యామ్ శంకరాయ్ ఒకటే పేరేనా? ఒకటే పేరు. ఓకే. ఈ జర్నీ ఇలా కొనసాగిస్తారా? జర్నీ అంటే ప్రొడక్షన్ నచ్చిన సినిమాలు ఉంటే మనం చేద్దాం. నాన్నగారైనా అందరు హీరోలతోనేనా? ఎవరైనా అంతే. మనం ఫస్ట్ సినిమా ఆయనతోనే చేయాలి అనేది ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ నెరవేరిపోయింది. అది ఇప్పుడు కొత్త కళలు మొదలవుతాయి. కళ్ళేమి ఉండవు సార్. ఇప్పుడు డ్రీమ్స్ పొద్దాక రావు కదా. ఒకటి మంచిది ఏదైనా ఉండి, మంచి డైరెక్టర్ ఉండి, డైరెక్టర్కి మనకి ఒక ఇది ఉంటే చేస్తాం సార్. నాట్ అన్ అగ్రెసివ్ ప్రొడక్షన్ హౌస్, ఏదో జస్ట్ మంచి 1-6 సినిమాలు అలా చేస్తూ ఉంటాం. నాట్ రియల్గా, నాట్ అ ఫుల్ టైం జాబ్, ఫుల్ టైం ప్రొడక్షన్ అదే సినిమా. ఈ ప్రొడక్షన్ వేరే ఉంది కదా అక్కడ. అవును సార్, అదేను. ప్లస్ జస్ట్ మీరు చెప్పారు కదా, ఇట్ కెన్ బి స్ట్రెస్ఫుల్, కొంచెం జాగ్రత్తగా ఉండిపోతుంది. ఇప్పుడు ఒప్పుకుంటున్నారు కదా. డెఫినెట్లీ నాట్ ఈ సినిమా కాదు, యాజ్ అ బిజినెస్ స్ట్రెస్ఫుల్, బట్ నాట్ ఈ సినిమాని కాదు, అసలు ఈ రంగం. 100%. ఇట్ కెన్ కిల్ యూ. అవును, జాగ్రత్తగా ఉండిపోతే అవుతాం. ఆ అవేర్నెస్ ఉంటే అన్నీ చూసి వచ్చాం కదా సార్. అయిపోయింది, అన్ని దెబ్బలు మొత్తం పడి వచ్చాం కదా. అదే మీ అదృష్టం ఏంటంటే మీరు బ్యాక్ ఎండ్లో ఉంటే అన్నీ చూసాం. సో అయితే ఇప్పుడు కొంచెం మోర్ కేర్ఫుల్గా, జస్ట్ యూ హ్యావ్ టు బీ సెలెక్టివ్ అండ్ దెన్ కేర్ఫుల్గా ఉండాలి. ఎక్సైట్ అయిపోయి ఏది పడితే చేయకూడదు అంతే. యూ హ్యావ్ టు స్టిక్ విత్ పీపుల్, సడన్ పీపుల్. ఓకే సార్, మీరు మరి మంచి సినిమాలు చేయాలి. ఒక రావడమే ఒక మంచి సినిమాతో వస్తున్నారు. ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ స్క్రీన్ మీద జనాలకు చూపించే సినిమాతో వస్తున్నారు. సో ఇలాగ ఒక విభిన్నమైన సినిమాలు, మీరు స్ట్రెస్ తీసుకోకుండా, జనాలు స్ట్రెస్ చేయకుండా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఫీల్డ్లో మీరు సక్సెస్ అవ్వాలని మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.